సార్ ఇప్పుడు మీరు కేరళలో నేషనల్ అవార్డు తీసుకున్న మీరు సార్ ఎందుకు తెలుగు హీరోని ఎంచుకున్నారు? సార్ యాక్చువల్లీ నాకు తెలుగు అంటే బాగా ఇష్టం సార్. యాక్చువల్లీ అంటే నేను ఫస్ట్ మూవీస్ నా చేసినది 17th ఏజ్ లోనే సార్. అంటే మాస్క్ చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారండి. అది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవార్డు జరిగింది. తర్వాత నేను 18th ఏజ్ లోనే కొటేషన్ అని చెప్పేసి ఫస్ట్ వైలెంట్ మూవీ మలయాళంలో చేశాను. అది కూడా రాజీవ్ రవి కెమెరా ఇలాంటి టెక్నిక్ పెప్పుడు సార్. అది 21 days లోనే మనం షూట్ చేశారు. సో అది పెద్ద వైలెన్స్ మూవీ సార్. అది నెట్ లో కూడా చూడొచ్చు. బట్ తర్వాత ఫహద్ ఫాసిల్ తో మూవీ చేశారు. ఇప్పుడు మమ్ముట్టి గారితో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అలాంటి ప్రొసీజర్ జరుగుతుంది సార్. బట్ ఏంటంటే నా ఇంటి పక్కనే ఒక తెలుగు పీపుల్ ఉన్నారు సార్. అప్పుడు యాక్చువల్లీ ఆంధ్ర ఒక మాధవరావు సార్ అని చెప్పేసి ఒక ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఫ్యామిలీ. నేను చిన్నప్పటి నుంచి అక్కడే వారితో కలిపి భోజనం తినడం, ఆవకాయ పచ్చడి అదన్నీ తినేసి అక్కడే నేను చాలా ఎన్టీఆర్ మూవీస్ అన్ని అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీస్ కూడా అక్కడే చూసి, సో నాకు ఎప్పుడో తెలుగుతో కనెక్షన్ ఉన్నారు. సో అలా వెళ్తే మళ్ళీ కొటేషన్ మూవీ రిలీజ్ అయింది. నేను చెన్నైకి వచ్చారప్పుడు నాకు కనెక్షన్ అయింది. సో అప్పుడు అన్నయ్యతో బాగా పరిచయం అయింది. సో తెలుగు మూవీ అక్కడి నుంచి ట్రావెల్ అయింది. బట్ తెలుగు అంటే నాకు బాగా ఇష్టం సార్ బేసిక్ చెప్తే. సో అది మళ్ళీ మూవీ సక్సెస్ అయితే మళ్ళీ కంటిన్యూ. థ్యాంక్ యూ. సాయిరామ్ శంకర్ చెప్పండి. ఆల్రెడీ మీరు ప్రూవ్డ్ హీరో యాక్టర్. సో ఈ సినిమా కోసం ఎన్ఎస్డి నుంచి ఒక వ్యక్తి ద్వారా ఒక స్పెషలిస్ట్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే? అదే సార్, నిజంగా అంటే ఇందాక చెప్పినట్టు సార్, దాన్ని కొంచెం మనం ప్రొజెక్ట్ చేయాలంటే వాళ్ళ స్టైల్ అని ఎందుకంటే వెరీ న్యాచురల్ గా ఉంటది కదా. నా దాంట్లో చిన్న డ్రామా ఉంది, అంటే పర్ఫార్మెన్స్ లోనే చిన్నగా ఆర్టిఫిషియాలిటీ ఉంటది ఇప్పుడు కూడా. అది వద్దనుకున్నాం సార్ ఈ సినిమా. అంటే ఆ క్యారెక్టర్ ఒక లాయరు క్రిమినల్ గా ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడు వెరీ న్యాచురల్ గా అన్న దాని గురించి మొదట నాకు సెట్ అవ్వలేదు. నిజంగా నాకు చేస్తున్నప్పుడు ఓకే దెబ్బ పడిపోతుంది, మనోడు ఎలా చూస్తున్నాడు అర్థమైపోయింది నాకు. సో అప్పుడు గ్యాప్ 1 month తీసుకున్నాను. 1 month ఆఫీస్ లోనే నేను ప్రిపేర్ అయ్యాను. సో అది నాకు ఉపయోగపడింది తర్వాత సినిమాలకు కూడా. అంటే ఈ సినిమా కథను డ్రైవ్ చేసే ఎలిమెంట్స్ ఏంటంటే సార్, ఫస్ట్ నా క్యారెక్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, క్రిమినల్ లాయర్, బట్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. సో నా క్యారెక్టర్ డ్రైవ్ చేస్తాం. ఓవరాల్ కథలో ఎవడు వెళ్ళను అనేది కథ చెప్తేప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు కథ చెప్తా ఉంటారు కదండి, ఇప్పుడు లాస్ట్ లో ఏమవుతుంది ఎవడు వెళ్ళను అన్నది అంత నాకు నచ్చింది. సో నా క్యారెక్టర్ డ్రైవ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ అది సినిమాని మళ్ళా మన కమర్షియల్ యాంగిల్లో ఎలా ఉండాలి, తెలుగుకి ఎలా యాప్ట్ అవ్వాలి అని మొత్తం మన తెలుగు ఇష్టం కాబట్టి అండి, తెలుగు పచ్చడి, తెలుగు సినిమాలు బాగా ఇష్టం, బాగా తింటాడు అంటే బాగా ఫుడ్ ప్రియుడ్. సో దానివల్ల ఇక్కడికి వచ్చేసి సినిమాలు చేయడం, ఈ కథని నాకు చెప్పడం జరిగిందండి. సో ఇది నాకు ఉపయోగపడుతుంది చాలా, అంటే ఆర్టిస్ట్ గా ఉపయోగపడుతుంది నాకు. మెయిన్ ఈ గ్యాప్ ని అది ఫుల్ఫిల్ చేస్తుందండి, నాకైతే నమ్మకం. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఒక్క మ్యాటర్ చెప్పడానికి మర్చిపోయింది యాక్చువల్ గా. చూడండి, యాక్చువల్లీ తెలుగు మూవీ అంటది నేను కేరళ నుంచి నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు చాలా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మనం చేస్తున్నాను, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చాలా జరుగుతుంది అక్కడ. అప్పుడు చూస్తే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది, మనం కేరళలో చేస్తుంది కంటెంట్ మూవీస్ ఓకే, బట్ ఏంటంటే తెలుగు మూవీకి పీపుల్ కి ఏంటంటే మనకి సడన్ గా రెస్పాన్స్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక మూవీ చేసింది, అది బాగుందా బాగోలేదా, లేదంటే ఈచ్ అండ్ ఎవరీ సీక్వెన్స్ అందరికీ, అంటే కామన్ పీపుల్, మనం ఫీల్డ్ లో పని చేసిన పీపుల్ కూడా మూవీ ఉండదు అంత కాన్ఫిడెన్స్. సో ఇక్కడే ఒక మూవీ చేసి సక్సెస్ అవ్వడం అనేది బాగా కష్టం. అంటే అందరికి ఓకే నచ్చినట్లా, లేదంటే వారికి అంటే చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాను, ఇది లేకుండా ఎలా ఒక మూవీ చేయాలి, అదే సార్ నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. సో ఓకే, ఇప్పుడు వరకు మనం చూడలేకుండా చేయలేకుండా, అంటే క్యారెక్టర్ కొత్తగా ఉండాలి, ఎలా అది డ్రైవ్ చేయాలి అంటే పీపుల్ కి తెలియకుండా. ఓకే ఇప్పుడు సార్ మూవీ చూసినప్పుడు మనం ఓకే ఇది నెక్స్ట్ సీన్ ఇది వస్తుంది హీరో ఇలా ఇదే ప్రొడిక్షన్ సార్. ఎందుకంటే ఒక వీక్ లోనే ఇక్కడ 10 movies రిలీజ్ అవుతుంది వీక్ లో. సో అలాంటి క్వశ్చన్ మార్క్ అంటే మామూలు కాదు. అది మనం చాలా రాసేసారు, మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇది వర్కౌట్, మళ్ళీ అలా వదిలేసి ఓకే ఎవ్రీ 3 scenes లోనే ట్విస్ట్ ఉంది సార్. దానికి మనకి ఎందుకంటే అది ఒక్క పీపుల్ కి కనెక్ట్ అయితే చాలా మంచిది. సో తెలుగు పీపుల్ కి ఇష్టమైనట్లా మూవీ చేయాలంటే బాగా కష్టం సార్. నేను కేరళ నుంచి తెలిసిపోయింది ఇక్కడ వచ్చి. సో ఐఎమ్ రెస్పెక్ట్ ద ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ తెలుగు టెక్నీషియన్స్. ఇక్కడ ఆర్టిస్ట్ కూడా చాలా 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 బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. వినోద్ విజయన్ గారు సార్, ఇప్పుడు అంటే మీరు ఒక కంటెస్ట్ పెట్టారు కదా సార్, ఇది సో ఇక్కడ కంటెస్ట్ పెట్టారు బట్టి సినిమాకి. అవును సార్. సో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎంత క్లెవర్ అంటే 2-3 సీన్లు చూస్తేనే కథ అంతా చెప్పేస్తారు, క్లైమాక్స్ ఏంటో. అవును. సో అలాంటి పరిస్థితుల్లో మీరు 10,000 ఇస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశారు.
కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటా. అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది నిజంగా చెప్తే. బట్ ఏంటంటే నాకు మనస్ఫూర్తిగా తెలుసు తెలుగు ఆడియన్స్ క్యాచ్ చేసింది, బట్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్. చూద్దాం అదే వర్కౌట్ అవుతుందా లేదో తెలియదు. బట్ అన్నయ్య దగ్గరే ఉన్నారు అన్ని. అన్నయ్య హీరో గారు మంచిగా చేశారు. సో దాన్ని బట్టి అది చెప్తే హ్యాపీ. ఇంకా అంటే మళ్ళీ నేను నెక్స్ట్ మూవీకి దాని మీదే డబుల్ పని చేయాలి. సాయిరామ్ గారు, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో చాలా మీరు కూడా ఇందాక నుంచి చెప్తూ ఉన్నారు ఈ సినిమా నాకు బెస్ట్ గా నిలుస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పేసి. సో అదైతే కనిపిస్తుంది. బట్ క్వాలిటీ పరంగా బాగుంది అని అన్నారు. బట్ ఇక్కడ మేము విజువల్ గా చూసిన ట్రైలర్ మాకు అంత క్వాలిటీ పరంగా ఇంపాక్ట్ అయితే రాలేదు. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సేయింగ్ స్ట్రైట్లీ దిస్. అంటే మేబీ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు కానీ, బట్ ఆ కన్ఫ్యూజన్ అన్నది మాకు చాలా క్రియేట్ అయింది ఈ ట్రైలర్ లోనే. ఏంటి ఏదో జరుగుతుంది ఇక్కడ, ఒక స్క్రీన్ ప్లే అన్నది చాలా డిఫరెంట్ గా ఉందన్నది అయితే తెలిసింది అది చూడంగానే. ఐ హోప్ మీకు ఆ కాన్ఫిడెన్స్ కూడా నేషనల్ అవార్డు వినింగ్ టెక్నీషియన్స్ ఉన్నందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా, లేదా కథ పరంగానే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారా? లేదు, ఫస్ట్ మీరు అడిగింది క్వాలిటీ గురించి. ఇక్కడ మనం వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసే ఫార్మాట్ ఉంటుంది కదా, దాంతో ప్లే చేసాం. సో యాక్చువల్గా క్యూబ్ లో మనం ఫార్మాట్ చేసింది కాదు, ఇది మహా అయితే ఒక 7 MB 10 MB ఉండే ఫార్మాట్. సో అప్పుడు అందుకే టెక్నికల్ ప్రాబ్లం అయినా అలానే ఇక్కడ ప్లే చేయాలి, మళ్ళీ అయితే మనం క్యూబ్ లో లోడ్ చేసి చేయాలి. సో అదంతా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ చేస్తారు, అది రెక్టిఫై చేశారు. అంటే మీరు అడిగిన క్వశ్చన్ ముందు కథ తర్వాత టెక్నీషియన్స్ వచ్చారండి. కథ చెప్పిన తర్వాత ఈయన అనయ్య ఇప్పుడు ఈ కథకి ఎవరు సముద్రగన్ గారు తీసుకుందాం అంటే సముద్రగన్ గారు అనేవాడిని. లేదు, ఫోన్ చేశారు, సముద్రగన్ గారు దీంట్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. అలా రాజీవ్ రవి గారు అని పేరు చెప్పగానే రాజీవ్ రవి గారు నాకు ఎలా తెలిసింది. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ అండి నాకు. అంటే అప్పుడు మనకి డివిడీలు అంటే ఒక 10 years 7-8 years బ్యాక్ డివిడీస్ ఉండేవి. డివిడీస్ మేకింగ్ తో సహా కొన్నాను. ఆయన రాసిన బుక్ ఉంది, ఆ బుక్ కూడా తెప్పించుకొని అసలు దాని మీద ఏంటి వీళ్ళు ఎలా చేశారు, చాలా న్యాచురల్ గా చేశారు ఆయన డైరెక్టర్ గారు అని దాని మీద ఉన్నప్పుడు వినోద్ ఆయన పేరు చెప్పారు. ఆయన పేరు అనేసరికి షాక్ తిన్నాను. ఎందుకంటే ఆయన రాడు, ఒకటి కథ నచ్చాలి, 2 రెమ్యునరేషన్ సెకండ్ థింగ్ అండి ఆయన. సో ఆయన రావడం, తర్వాత గోపి సుందర్ గారు రావడం, వీళ్ళందరూ టెక్నీషియన్స్ తర్వాత. ముందైతే నాకు కథ వినోద్ ఈ 2 నమ్మకం. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. టెల్ us అబౌట్ మ్యూజిక్. ఓన్లీ 2 songs మేము విన్నాం. ఎన్ని సాంగ్స్? ఎందుకంటే ఇలాంటి మూవీస్ కి ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇట్స్ లైక్ కీ ఫర్ ద ఫిలిం. సో మ్యూజికల్ పరంగా కూడా 2 songs ఉన్నాయి. 2 songs సిద్ శ్రీరామ్ గారు పాడారు. సో మెయిన్ 2 కంపోజ్ చేసింది రాహుల్ రాజు మ్యూజిక్ డైరెక్టర్. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు సాంగ్స్ ఎలానో విన్నారు, చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు పీక్ రేంజ్ లో ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మనం భయపడతాం. నిజంగా నేనే 2 సార్లు చూసిన తర్వాత ఈ మధ్యలో ఒక్కొక్క దగ్గర వేస్తూ ఉంటారు ఇలా. అక్కడే నేను ఒకసారి ఇలా అంటే చిన్న జరికాను. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా దీనికి ప్లస్ పాయింట్ అయింది గోపి సుందర్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ సాయిరామ్, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాంగ్స్ చూపించినప్పుడు చాలా కూల్ గా, చాలా సెటిల్డ్ గా కనిపించారు. మీరు వెంటనే మళ్ళీ రస్టిక్ లుక్ లోకి మారిపోయారు. సో ఎప్పుడు కూడా మాస్ లుక్స్ నే ట్రై చేస్తూ ఉంటారు. మీరు మాస్ లుక్స్ తో వచ్చిన కానీ మాస్ క్యారెక్టర్స్ తో వచ్చిన సినిమాలు బంపర్ ఆఫర్ కానీ 143 కానీ బాగా హిట్ అయ్యాయి. సో మరి ఇది ఎలా ఉండబోతుంది? ఏమైనా డిఫరెంట్ గా ఉండబోతుందా క్యారెక్టర్ మీరు చేసిన దానికంటే? డెఫినెట్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా ఈ క్యారెక్టర్? కంబ్యాక్ కంపల్సరీ అండి, ఇది కంపల్సరీ రావాల్సింది, తప్పదు. మరి ఈ సినిమా నాకు డెఫినెట్ గా మళ్ళా ఓకే నేను పని చేసుకోవడానికి ఇది నాకు ఉపయోగపడుతుంది ఈ సినిమా. అంటే ఇందాక మీరు రస్టిక్ ఓకే, నేను మాస్ అంటే 143 బంపర్ ఆఫ్ లో చేశాను. ఏదైనా ఆర్టిస్ట్ డిఫరెంట్ గా ట్రై చేయాలని చూస్తూ ఉంటాడు. ఆ టైంలో నాకు ఇలాంటి లాయర్, క్రిమినల్ లాయర్ ఆ క్యారెక్టరేషన్ తో నాకు వచ్చింది. నిజంగా వినోద్ నాకు బాగా తెలిసింది. ఇందాక వినోద్ చెప్పినప్పుడు అర్థం అవ్వలేదు, ఈయన 17 years కి డైరెక్టర్ అయిపోయాడు కేరళలో. అయిపోయి ఫస్ట్ ఫిల్మ్ యాక్షన్ ఫిల్మ్ చేశాడు. సో అంత క్లారిటీ ఉన్న వినోద్ నాకు ఫ్రెండ్ అయిన తర్వాత, నాకు కథ చెప్పిన తర్వాత డెఫినెట్ గా నన్ను బాగా ప్రొజెక్ట్ చేస్తారు అనే ఇది చేయించారు. అండ్ ఇలాంటి థ్రిల్లర్ జోనర్ కి ఏంటంటే మూవీస్ లో కంటే కూడా, అంటే థియేటర్స్ లో కంటే కూడా ఓటీటీలో కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటది. సో మీరు అంటే థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారా, లేదంటే ఓటీటీలో కూడా చేస్తారు? Feb 7th థియేటర్ అండి. ఆటోమేటిక్ గా అంటే నిజంగా మీరు చెప్పాలంటే థియేటర్ కి యాప్ట్ అయిన ఫిల్మే, కాకపోతే ఇంకా యాప్ట్ దేనికంటే ఓటీటీకి ఈ ఫిల్మ్. సో డెఫినెట్ గా థియేటర్ లో రిలీజ్ అవుద్ది.
మాకు మంచి టాక్ వస్తుంది. తర్వాత ఓటీటీలో మీరు వాచ్ చేయొచ్చు. ఫిబ్ 7th తండేల్ కూడా రాబోతుంది. అవును, సో అవును. మరి కాంపిటీషన్ అంటే అది హై బడ్జెట్ సినిమా. అవును. సో కాస్ట్ అండ్ క్రూ కూడా కొంచెం పెద్ద కాస్ట్ అండ్ క్రూ అవును, అది. అవును. సో మీరు అదే రోజు రిలీజ్ చేస్తున్నారు, మరి ఎంతవరకు అందుకే అండి దండేలతో రాట్లా, దండేలు పక్కన వేస్తాం. సో అంతే, దండేలతో రాట్లా, దండేలు పక్కన మా ఒక పథకం వస్తుంది. ఆల్ ది బెస్ట్. అందరికి కంగ్రాచులేషన్స్. ట్రైలర్ బాగుంది కానీ ఇందులో కథ మీరు మాట్లాడే కథ అంతా చెప్పేశారు. నేనండి ఇందాక కూడా అన్నారు లాయర్ చేస్తే ఏముంటుంది అందులో కిక్, అందులో ఇంకో షేడ్ ఉంది, ఆ షేడ్ కూడా ఇక్కడ చూపించారు. అందులో ఇంకా కాంటెస్ట్ లో విలన్ ఎవరు అని చెప్పడం కూడా అందులోనే ఉంది అని అనిపిస్తుంది. 2 షేడ్స్ ఉన్నాయి మీలో, బహుశా మీరే అందులో అదే అనొచ్చు. అందుకే సార్ మీరు చెప్పి ఆ పుణ్యం మీరే కట్టుకుంటే ఆ 10,000 50,000 మీకు ఇచ్చేస్తాం. ఎందుకంటే ఒకటే ఉండాలి, మీరైనా ఉండాలి, లేదంటే మీ బ్రదర్ అయినా డ్యూయల్ రోల్ చేసి ఉండాలి. అందుకని ఇంకా కథలో కొత్త ట్విస్టులే ఉంటాయి. అందుకే సార్ రైట్ గారు చెప్పండి. తెలుగు వాడిగా 17 ఏళ్ళకే డైరెక్టర్ అయ్యాడు, తెలుగు ఫుడ్ తిని. పచ్చడి ఎరక్ కూడా వస్తుంది సార్, అది తినడం. సార్ అది ఇక్కడే వర్కౌట్ అయింది సార్ ఇప్పుడు పచ్చడి. అదే అదే ఎన్నో మంచి ప్రయత్నం అనిపించింది. సార్. కాంటెస్ట్ పెట్టడం కూడా ఒక రకమైన ఛాలెంజ్ మీకు. అవును, ఎనీహో ఇలాంటి సినిమాలు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సాయిరామ్ గారు, హాయ్ సార్. సో మ్యూజిక్ అనేది ఇలాంటి వాటికి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఏమన్నా స్క్రీన్ ప్లేని కానీ స్టోరీని కానీ డిస్టర్బ్ చేసే విధంగా ఉంటుందా, లేదంటే సాంగ్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? సాంగ్స్ కథను డ్రైవ్ చేస్తాయి, డెఫినెట్ గా డ్రైవ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్స్ మీరు అన్నట్టు ఒక కథని చెప్తాం, ఆ స్పేస్ ఎందుకు ఉంది, ఆ స్పేస్ లో ఏం చెప్తున్నాం కథకు సంబంధించింది, ఆ లవ్ స్టోరీ చెప్తున్నావా లేకపోతే ఇంకేమన్నా చెప్తున్నావా అన్నది ఉందండి సాంగ్ లోనే. బేసిక్ మీరు సాంగ్స్ అడిగారు కాబట్టి దీని గురించి చెప్పాలండి. ఫస్ట్ సాంగ్స్ రికార్డ్ అయిపోయాయి, సిద్ శ్రీరామ్ గారు కాదు ఇంకొక సింగర్ తో మెయిన్ రికార్డ్ చేసాడు, అంతా అయిపోయింది, షూటింగ్ అంతా అయిపోయింది. సిద్ శ్రీరామ్ గారితో 2 సాంగ్స్ సిద్ శ్రీరామ్ గారే కావాలి అని చెప్పి మళ్ళీ ఏం చేశాడంటే ఉన్న సాంగ్ ని శ్రీరామ్ గారికి టెంపోలా ఉన్నట్టు మళ్ళీ ఈ సాంగ్ ని మార్చారు. ట్యూన్ అదే బట్ టెంపో మారిపోయింది, అంటే మళ్ళీ రికార్డ్ జరిగింది. సో అప్పుడు 2 సాంగ్స్ కి ఆయన్ని ఒప్పించడం, ఈ 2 సాంగ్స్ పాడడం, సో మా సినిమాకి ఆయన చాలా ప్లస్ అయ్యారు. సో డెఫినెట్ గా ఈ కథని డ్రైవ్ చేస్తే 2 సాంగ్స్. ఈ మధ్యన ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ మీరు స్కీమ్ పెట్టారు అది కాంటెస్ట్ తోటి, బట్ ఈవెన్ ఓటీటీ వచ్చిన తర్వాత ఈ లాంగ్వేజ్ కాదు అన్ని లాంగ్వేజ్ లో కూడా జనాలు అలవాటు పడిపోయి మామూలుగా ఇంట్లో కూర్చునే వీడు వీళ్ళు అని చెప్పి ఒక మాట అనేసుకుంటున్నారు. సో మీరు కాంటెస్ట్ పెట్టి ఇప్పుడు వాట్ యు వాంటెడ్ టు సే, అంటే సినిమాకి జనాల్ని తీసుకొచ్చే పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే కంటెస్ట్? అదే సార్ ఇందాక నేను చెప్పాను, సినిమాలకి జనాలు తీసుకొచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చాలా ప్రమోషనల్ ఐడియాస్ మనకు ఉంటాయి, బట్ ఇందులోనే ఒక ప్రమోషన్ ఉందండి, అది మేము తీసుకున్నాం. డెఫినెట్ గా మీరు అన్నట్టు నిజంగా చెప్పండి మీరు చెప్పాలని మేము అనుకుంటున్నాం. బట్ మా నమ్మకం ఏంటంటే మా స్క్రీన్ ప్లే నమ్మకం, మీరు ఎక్కడ చిన్న మిస్ అవుతారో అనే నమ్మకం ఉంది నాకు. సో డెఫినెట్ గా మీరు చెప్పి ఆ డబ్బులు మీరు గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ మా నమ్మకం ఏంటంటే చెప్పలేరు, అది లాస్ట్ మూమెంట్ వరకు. నిజంగా మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అందరికీ తెలిసిపోద్ది వీళ్ళని మీరు లాస్ట్ మూమెంట్ అంటే 10 minutes ముందు వరకు మీరు చెప్పలేరు, అంతే సార్. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. ఈ స్టోరీ అంటే ఏమైనా రియలిస్టిక్, ఏదైనా ఒక స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నారా, లేదు అంటే మీ ఓన్ స్టోరీయా? అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి ఏమైనా కేరళ మూవీస్ తాలూకా అంటే ఇంపాక్ట్ కనిపిస్తుందా, లేదంటే ప్యూర్లీ తెలుగు మూవీలానే ఉంటుందా మనకి? మేడం యాక్చువల్గా ఏంటంటే ఇది కేరళ కంటెంట్ మూవీ కాదు మేడం యాక్చువల్గా. ఎందుకంటే నేను చాలా తెలుగు మూవీస్ చూస్తున్నాను. సో తెలుగుకి కొత్తగా ఉండాలి, అదే అక్కడి నుంచి పాయింట్. ఫస్ట్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ కథ కూడా. యాక్చువల్లీ అన్నయ్యతో ఒక 10 days లో నేను రాసేసేది టోటల్ కథ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. నేను బాగా ఫాస్ట్ గా రాసేసింది. సో ఇదేంటంటే నేను ముందే మేడం చెప్పారు యాక్చువల్గా ఏంటంటే ఏది అంటే తెలుగు పీపుల్ కి తెలియకుండా ఏం లేదండి నిజంగా చెప్తే. ఎందుకంటే బాగా ఇండియాలో #1 ఫిలిం లవర్స్ అంటే తెలుగు అండి, అదే డౌటే లేదు దానికి. సో ఈ తెలుగు పీపుల్ కి ఇష్టం అవ్వాలంటది కొంచెం కష్టం. అది ఎలా ఒక ఫస్ట్ మూవీ స్టార్ట్ అయ్యి 3 scenes లోనే కథ చెప్తుంది, అక్కడి వరకు వచ్చింది అంటే నాలెడ్జ్, అంటే సినిమా చూసి ఎక్కడైనా చూసి అదాన్ని. సో ఇది లేకుండా ఎలా మూవీ చేయాలంటే నా ఫస్ట్ క్వశ్చన్ అక్కడి నుంచి నేను కథకి ఫస్ట్ స్టార్ట్ అయింది. సో అది అన్నయ్యకి బాగా నచ్చింది. సో అప్పుడు కూడా ఇది ఫైనల్ అంటే యాక్చువల్ గా దానిలో ఒక స్టోరీ ఉంది బ్యాక్ లో. నేను ఫస్ట్ స్క్రిప్ట్ రాసిన తర్వాత తెలుగులో ఫుల్ రాసేసి నా అసిస్టెంట్ త్రూ మన అన్నయ్యకి ఇచ్చారు. అన్నయ్య ఉదిన ఉన్నారు, ఉదినకి ఇచ్చి జస్ట్ ఉదిన ఒకసారి చదవండి ఎలా ఉంది మీ ఒక ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందంటే తెలిసి
ఫస్ట్ మార్నింగ్ లో కాఫీ అడిగినప్పుడు కాఫీ తీసుకోవడానికి కిచెన్కి వెళ్ళారు. అక్కడి నుంచి జస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, 3 సీన్స్ మళ్ళీ 1.5 అవర్ 2 అవర్స్ అక్కడే కూర్చొని అది చదివి నాకు ఫోన్ చేశారు. నేను చేయట్లేదు, ఇలా చేశారు వినోద్. నాకు బాగా నమ్మకం వచ్చింది. ఫస్ట్ అన్నయ్యది వైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అప్పుడు ఓకే నేను రాసిన కరెక్ట్ ఉన్నారు, అక్కడి నుంచి అది మొదలైంది. సాయి గారు, అండ్ ఈ మూవీలో సముద్రకాని గారు మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో సముద్రకాని గారు మీ యాక్టింగ్ లో కానీ, లేదు అంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ, ఇంప్రవైజేషన్స్ చేయడం కానీ, అట్లాంటివి అంటే ఒక డైరెక్టర్ గా ఏమైనా సజెషన్స్ ఇచ్చారా, లేదంటే ట్రూలీ ఒక యాక్టర్ గానే ఉన్నారంటారా? నేను సముద్రగాని గారిని ఫస్ట్ టైం ఈ షూటింగ్ లో కలిసానండి, ఎప్పుడు కలలేదు ఆయన్ని. అప్పుడు నేను షార్ట్ లో ఉన్నాను, ఆయన వచ్చి నన్ను పరిచయం చేసుకున్నారు. వెంటనే దిగాను, సార్ నా పేరు ఇది అని పరిచయం చేసి. బట్ ఆయన ఏంటంటే ప్యూర్లీ డైరెక్టర్ ఫాలో అయిపోతారు. వినోద్ నీకేం ఎందుకంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈయన ప్రొడక్షన్ లో ఆయన చేశారు సినిమా. సో వినోద్ నీకేం కావాలి అని వినోద్ని ఫాలో అయిపోయారు. సో నాకు సజెషన్స్ కూడా ఆయన ఇచ్చేవారు కాదు, ఎందుకంటే ప్యూర్లీ డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ ఫాలో అయ్యారు. బట్ ఇప్పుడు సముద్రగాని గారు ఆ టైంలో వినోద్ చేసిన డెసిషన్ ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫామ్ లో ఉన్నారు. సో అందుకనే ఆ పోస్టర్ కి అంత వాల్యూ ఉందంటే సముద్రగాని గారే. సాయిరామ్ గారు, ఇంకోటి ఏంటంటే సముద్రగాని గారిని ఇందులో ఎలా ప్రొజెక్ట్ చేశారు అది కూడా చెప్తాను. ఇప్పటి వరకు మనం సీరియస్ గా చూసాం, మన తెలుగులో ఈయన సీరియస్ గా ఉంటారండి. ఇందులో ఈయన దగ్గర నుంచే మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఈ సినిమాలో. సో ఒక శ్రీకాకుళం నుంచి ఆ పోస్టింగ్ లో వైజాగ్ వచ్చిన ఎస్ఐ. సో శ్రీకాకుళం లాంగ్వేజ్, ఆయన స్లాంగ్ ఈ సినిమాలో అది ఎంటర్టైన్. సాయిరామ్ గారు, హాయ్ అండి. బాగున్నాను నేను, మీరు బాగున్నారా? ఐఎమ్ అంజలి అండ్ టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో బేసికల్ గా మన క్వశ్చన్ ఏంటంటే, ఐ థింక్ దీనికి సంబంధించి ప్రమోషన్స్ ఎప్పుడు ఒక 2 years బ్యాకే స్టార్ట్ చేశారు. బట్ ఈస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ అంటే లైక్ ఇంత లేట్ గా రిలీజ్ చేయడానికి? లేట్ గా ఏం లేదండి, అంటే పడేవాడికి తెలిస్తే బాధలు చాలా, అంతే. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం లేదండి, మనం అనుకున్న టైంలో కొన్ని టెక్నికల్ వర్క్స్ అవ్వలేదు. ప్లస్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు కుదరాలి కదండి, అంటే డిస్ట్రిబ్యూషన్ కుదరాలి, డేట్ కుదరాలి. సో అలా ప్లాన్ చేసి మళ్ళీ మిస్ అయ్యింది. అంటే బేసికల్ గా ఇప్పుడు ఏంటంటే వారానికి ఒక 10 రోజులకే మారిపోతున్నాయి సినిమా ఆడియన్స్, సినిమా చూసే విధానం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇలా ఎక్కువగా వస్తున్నాయి. సో ఇది ఏ జానరాకి వెళ్తుంది అండ్ ఎంతవరకు ఆడియన్స్ అంటే లైక్ మీరు ఏమైనా మార్పులు చేశారా అప్పటికి ఇప్పటికి ఏమైనా, అంటే కొన్ని సీన్స్ యాడ్ చేయడం, రీషూట్ లాంటివి ఏమైనా చేశారా? అంటే ఫస్ట్ మీరు అడిగారు కదా, ఇప్పుడు అందరూ జోనర్ ఎప్పుడు జోనర్ మారలేదండి, ఎప్పుడు మారలే. ఆ సినిమా నచ్చితే ఆ రోజు ఆ జోనర్ అనుకుంటాం. మీరు క్రైమ్ థ్రిల్లర్ జోనర్ అనుకుంటాం, మరి సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు అడింది? సో బేసిక్ పాయింట్ ఏంటంటే సినిమా ఏ జోనర్ అయితే నచ్చిందా జనాలకి, అది ట్రెండ్ లో ఉంటది. ఎప్పుడు కూడా అన్ని జానర్స్ ఆడుతూనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ తీసుకుంటే అన్ని జానర్స్ లో చాలా జానర్స్ ఉన్నాయి. ఇందులో క్రైమ్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమా ఆడింది. సో జానర్ ఎప్పుడు ఫిక్స్ అవ్వదండి, మనం అనుకుంటాం. ఎందుకంటే ఓటీటీలో కూర్చొని ఇదే జానర్ అనుకుంటాం, కాదు. ఆ పక్కన ఎంటర్టైన్మెంట్ సినిమాలు మజాక్ ఎందుకు, ధమాక్ ఎందుకు ఆడింది? సో ఏమీ కాదండి, జానర్ ఎప్పుడు జనాల్లో ఫిక్స్ లేదు, మనం ఫిక్స్ అయ్యాం. మనం ఊరికనే ఇక్కడిక్కడ మాట్లాడుకుంటున్నాం, కానీ మంచి సినిమా వస్తే అక్కడ ఆదరించడం జరుగుతుంది. బట్ ఇది పర్టికులర్ గా మీరు అన్నట్టు క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్, డెఫినెట్ గా సస్పెన్స్ అనేది తొందరగా కనెక్ట్ అవుతాం మనం ఆడియన్స్ కి, ఏదైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటే. సో డెఫినెట్ గా ఈ సినిమా ఈ జోనర్ మాకు ఈ టైంలో రైట్ టైంలో మాకు ఉపయోగపడుతుంది. ఓకే, మీరు చేసే సినిమాల్లో పూరి గారి ప్రమేయం ఏమైనా ఉంటుందా? ఆయనకు చెప్తారా, ఆయన సలహాలు తీసుకుంటారా, ఎలా ఉంటది మీ మధ్యన? ఇంతే, మరీ ఇంత వచ్చిన తర్వాత ఇంకా ఆయన అడిగింది కొడతాడు, లేదా మనకు కూడా బాగోదు. సో ఒక టైం వరకు ఆయన నేను ఇబ్బంది పెట్టాను, అంటే ఒక బంపర్ ఆఫర్ వరకు నిజంగానే ఆయన సపోర్ట్ చేశారు, మంచి సినిమా బంపర్ ఆఫర్ ఇచ్చారు, అంతే. నేను అంటే ఏమంటారు దాన్ని, ఇక వాడదలుచుకోలేదు ప్రతిదీని. సో డెసిషన్ ఇప్పుడు ట్రైలర్ పంపించా, ట్రైలర్ చాలా బాగుందిరా అన్నారు. సో ఈ మాత్రం ఒపీనియన్స్ తీసుకుంటాను. అలానే ఇది పట్టుకుంటే 10,000 ఇలాంటి కంటెస్ట్ తో వస్తున్నాం అన్నయ్య అన్నాను. కొంచెం జాగ్రత్త చూడండి రా, ఎందుకంటే చాలా అంటే మీరు ఛాలెంజ్ చేస్తున్నట్టు ఉంటది, దాన్ని మీరు కరెక్ట్ గా నిలబెట్టుకోవాలి అని పెట్టేసి మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఫోన్ చేశాడు. కాదు అప్పుడు అన్వేషణకి ఇలా జరిగింది అని అదంతా మాట్లాడాడు. సో డెసిషన్స్ ఇలాంటివన్నీ సలహాలు తీసుకుంటానండి, బట్ ఆయన నేను ఎందుకంటే ఇబ్బంది పెట్టిన ఎక్కువ నేను.
అంటే ఇప్పుడు మీరే చెప్పారు ఆయన సలహాలు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నంత వరకు బాగా వచ్చిన తర్వాత కొంచెం రాంగ్ ట్రాక్ లో పోయినట్టు అనిపించిందా మీకు మరి? అదే సార్ నేనేమంటానంటే రాంగ్ ట్రాక్ ఎప్పుడు మనం వెళ్ళమండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు నేను రకమైన సినిమా చేశాను, నేను సత్ కుమార్ మంచి సినిమా, అది రిలీజింగ్ లేకపోతే ఆ టైము నాకు కుదరలే. అప్పుడు సినిమా ఫెయిల్ కాదు, నేను ఫెయిల్ కాదు, మేము రిలీజింగ్ ప్రాబ్లం వల్ల ఆ సినిమా మంచి సినిమా ఫెయిల్ అయింది తప్ప అది రాంగ్ ట్రాక్ అని నేను అనుకున్నాను. సో నేను ఫీల్ అవుతాను ఏంటంటే సక్సెస్ అంటే అంటే ఆయన సలహాలు ఇంపార్టెంట్ కావాల్సింది అని ఆ లోటు ఏమన్నా మీకు కనిపించిందా? అదేనండి నేను ఏమంటాను, కథ చెప్పినప్పుడు ఎవరైనా కథ డెసిషన్ తీసుకోవడానికి ఇప్పుడు ఈ కథ ఇదన్నయ్యా, ఈ కథ ఇదన్నయ్యా అంటే నేను డిస్కస్ చేయనండి ఇప్పుడు. బట్ ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత ఆయనకి పంపిస్తాను, బాగుందా బాగాలేదు, లేదు సినిమా ఆయనకి చూపిస్తాను. సో అలాంటి సలహాలు తీసుకుంటానండి నేను. అది మొదటి నుంచి అయితే నేను మీరు అన్నట్టు నేను థ్యాంక్ యూ. సారం గారు, దిస్ ఈస్ యశ్వంత్ అంటే డైరీ కథ ఛానల్. సో ఒక పథకం ప్రకారం అది థ్రిల్లర్ క్రైమ్ చూపించారు, చాలా బాగుంది. సో అంటే ఇప్పుడు జనరల్ గా క్రైమ్ థ్రిల్లర్స్ అనేది ముందుకు చూసుకుని చాలా మూవీస్ లో ఎక్కువ బ్రూటల్ మర్డర్స్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తారు, అంటే ఆడియన్స్ ని భయపెట్టడానికి థ్రిల్ చేయడానికి కూడా చూపిస్తారు. కానీ సస్పెన్స్ ఎలిమెంట్ అనేది ఉంటేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మీరు ఆ ఎలిమెంట్ తో చూసారు ఆడియో మూవీ స్టోరీలో కానీ మీరు చేసే యాక్ట్ అప్పుడు కానీ షూటింగ్ లో? సినిమా అంతా సస్పెన్స్ అండి, అదే అందుకని కాంట్రాస్ట్ పెట్టాం. సస్పెన్స్ అంటే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది అన్నది కాకుండా నెక్స్ట్ సెకండ్ ఏంటి, అదేంటి స్క్రీన్ ప్లే ఎలా మారింది, ఇలాంటి ఈ ఆర్టిస్ట్ ఎవడు ఇదేంటి అన్నది ప్రతి ఆర్టిస్ట్ ని కనెక్ట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు మర్డర్స్ జరుగుతుంటే దానికి రీజన్ అవడు అన్నది ప్రతి క్యారెక్టర్ ని మీరు అనుమానిస్తారు. సో బేసిక్ సినిమా 2-10 minutes అంతా ఉందండి, 2 hours మీరు అలానే ఉంటారు. సో సాంగ్స్ చూస్తే ఒకటేమో సంథింగ్ రెవెంజ్ టైప్ లో ఉంది, ఒక ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్ కనబడుతుంది, ఇంకో సాంగ్ ఏమో సమ్ ఫ్యామిలీ కనిపించింది. సో అంటే ఒక రెవెంజ్ డ్రామా కనబడుతుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెవెంజ్ థ్రిల్లర్ కనబడుతుంది. సో అనేది స్క్రీన్ ప్లే ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? ఇట్లా గెస్ చేయొచ్చు కదా రెవెంజ్ లా కనబడుతుందని స్టార్టింగ్ లో. అదే అండి, అదే అలా గెస్ట్ చేస్తామని మేము మిస్లీడ్ చేస్తున్నాడు మనవాడు అలా స్క్రీన్ ప్లేలో. నిజంగా మీరు అనుకున్నాయన్ని 7th మీకు తెలుస్తుంది. ఇంకోటి ఇందాక దండల గురించి మేము వాళ్ళతో పోటీ పడట్లేదు పక్కన వస్తున్నామని. సో మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మేము పోటీ పడటం స్పోర్టివ్గా చెప్పాలి, కానీ ఆ దండలతో కాదు మేము పక్కన వస్తాం ఎందుకు అంటున్నారు? అదే అండి నేను ఏమంటాను, పోటీ పడడం అని చెప్పడం అది ఇందాక చెప్పాడు కదండి, ఓవర్ అని. అది ఓవర్ మనం మాట్లాడలేం, అది కరెక్ట్ కాదు ఇప్పుడు. ఎందుకంటే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది సినిమా, గీత ఆర్ట్స్ తర్వాత నాగ చైతన్య గారు, సాయి పల్లు గారు, అది పెద్ద గ్రాండ్ ఫిల్మ్ అది, అంతే కదండి. గ్రాండ్ ఫిల్మ్ తో పాటు మేము కూడా వస్తున్నాం, అది పద్ధతి, అది చెప్పే పద్ధతి అది. అంతేగాని పోటీ అంటే మీరు రాస్తారు ఈడు భావరాక్షణ అని మీరు, అది కాదు కరెక్ట్ కాదు కదండి. అంటే స్కేలింగ్ బట్టి కదా మనం మాట్లాడాలి అంతే. సాయిరామ్ గారు, దిస్ ఇస్ ప్రజావాణి అండి. ఇంత ముందు ఇట్లా వరుసగా మర్డర్స్ జరగడం, ఎవరో చేసేది ఎవరో కనుక్కోమని అదే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. దీని ప్రత్యేకత ఏంటి? అదేండి ఇప్పుడు కూడా మర్డర్ మిస్టరీ అంటే ఎవడు చేస్తున్నాడు అని ఉంటది ప్రతి దగ్గర. బట్ ఇందులో డైరెక్టర్ తీసుకున్న ఎలిమెంట్ ఏంటంటే ప్రతి మర్డర్ తర్వాత ఒక ఎమోషన్ ఉంటది, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అది పక్కన పెడితే మీరు లాస్ట్ మూమెంట్ వరకు ఈ సినిమాలో ఎవడు గెస్ట్ చేయలేరు, మీరు గెస్ట్ చేయలేరు. అంటే ఒకవేళ నేనా ఈడే అంటారు, లేదు సముద్రకనే అంటారు, లేదు ఇంకో క్యారెక్టర్ ఆ అమ్మాయి హీరోయిన్. సో ఇలా వెళ్ళిపోతూ ఉంటది. సో లాస్ట్ మూమెంట్ వరకు ఇది తెలియదండి సినిమా. సో ఇది ఫస్ట్ టైం నేను అంటున్నాను, అంటే చాలా సినిమాలు వచ్చినాయి లాస్ట్ మూమెంట్ వరకు ఎవరు విలన్ అని తెలియదండి. ఆ కోవకి చెందిన నాకు ఉపయోగపడుతుంది ప్రెజెంట్ అని నేను నమ్ముతాను. మీరు ఇప్పటివరకు చెప్తారు గెస్ట్ చేయలేరు వన్ క్యారెక్టర్ గురించి. ఇన్ కేస్ సినిమా అయిపోయింది, వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ చెప్పేస్తారు కదా, పంచుకుంటారు కదా ఫలానా విలన్ అనేసి, అప్పుడు ఎలా ప్రేక్షకులను తప్పిస్తారు థియేటర్ కి? అదే ఇప్పుడు కూడా మనం మార్నింగ్ షో వరకే ఏ సినిమానైనా హోల్డ్ చేయగలం. ఇప్పుడు అన్వేషణ అనే సినిమా, ఇప్పుడు మీరు రాళ్ళపల్లి గారు విలన్ అయినా మీరు సినిమా పెట్టి చూస్తారు. సో వన్స్ మనకి తెలిసిపోయిన తర్వాత అరే మనల్ని ఎలా హోల్డ్ చేశాడు అనే ఇంట్రెస్ట్ తో కూడా చూస్తారండి జనాలు. సో ఆ మిస్టరీ మనకి తెలిసిపోయినా, ఆ సస్పెన్స్ మనకి తెలిసిపోయినా ఇంట్రెస్టింగ్ గా మనం చూస్తాం. అదే జరుగుతుంది కదండి ఇప్పటి వరకు. చాలా సినిమాలు మనం రిపీటెడ్ గా చూస్తూ ఉంటాం, అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ అన్వేషణ. దాంట్లో ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం, ఆ లాస్ట్ లో వెళ్ళని ఈయనే కాబట్టి మన సినిమా అంతా రన్ చేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు మనం మూవీ చూసినప్పుడు మూవీ కనెక్ట్ అవుతుంది కదా, మనం థియేటర్ లో చూసి ఓకే ఇది ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాను. సమ్ టైమ్స్ మనం థింక్ చేసింది ఓకే
నేనేం చేశానంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఒక మ్యాటర్ ఏంటంటే, మీరు ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ బ్రెయిన్ నే వాడుతున్నారు. ఇప్పుడు 30 మెంబర్స్ కూర్చుంటే మీ 30 మెంబర్స్ వెతుకుతుంది, అది గ్యారంటీగానే చెప్పొచ్చు. అదే ఒకటి గ్యారంటీ నాకు. సో ఎవ్రీ 3 సీన్స్ లో టిస్ట్ అలా 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 అంటే మీరు అంటే స్క్రీన్ ప్లే మీకు మీ థియేటర్ లోపల వచ్చినప్పుడు స్క్రీన్ కి మీకు మధ్య ఒక ప్లే జరుగుతుంది. ఆ మైండ్ నేను ఆ 2 hours నేను పట్టుకున్నాను. అదే దీనిలో కొత్తగా నేను ట్రై చేశాను. చూసి మీరు చెప్తే యూ విన్. నెక్స్ట్ టైం నేను మంచిగా చేశాను. మమ్మల్ని హిప్నటైజ్ చేయబోతున్నారన్నమాట. కాదు అలా ట్రై చేశారండి. అది సక్సెస్. ఆడియన్స్ కి ఇష్టమైతే అది ఓకే, లేదంటే అది ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సాయిరామ్ రకం ప్రకారం అనే టైటిల్ అనేది ఒక డిఫరెంట్ టైటిల్ సార్. ఆ టైటిల్ అనేది ఎవరు సజెస్ట్ చేశారు? నెక్స్ట్ ఆ పోస్టర్ లో ఆ తమ్ములు ఒక పోస్టర్ ఉంది సార్. అంటే ఒక పథకం ప్రకారం అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే అందులోనే విలన్ ఎవరో తెలిసిపోతుంది అనమాట. అంటే ఇదంతా మీ పథకం ప్రకారమే ఒక స్టోరీ అల్లినట్టు అనిపించింది నాకు. టైటిల్ ఎవరు చెప్పారు అన్నారు కదా. నెక్స్ట్ ఆ టైటిల్ ప్రకారం చూసుకుంటే మీరే విలన్ అని అనుకుంటున్నాను. లేదు, యాక్చువల్లీ టైటిల్ అన్నది అన్నయ్య చెప్పారండి. టైటిల్ కేరళ మనకు తెలియదు కదా. సో అందుకు ఒక పథకం ప్రకారం అనేది సజెస్ట్ చేశాను నేను. ఎందుకు అది సజెస్ట్ చేసామంటే ఆ వర్డ్ వాడేదే మనం క్రైమ్ కు వాడతాం. క్రైమ్ కు లేకపోతే ఈడు ఒక పథకం ప్రకారం దొంగతనం చేశాడరా, ఒక పథకం ప్రకారం అన్ని మర్డర్ చేశాడు అంటే ఆ ఫ్రేజ్ అంటే ఆ సెంటెన్స్ లోనే సెంటెన్స్ ఇస్తే క్రైమ్. సో దానికి ఇది పెట్టడం జరిగింది. సో ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ప్లే చేస్తూ ఉంటాడు, ఎవడు పథకాలు ఆడి. సో దానికి ఇది చేయడం జరిగింది. ఈ తంబ్ అన్నది డైరెక్టర్ ఆలోచన, ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్ కదండి, ఇన్వెస్టిగేషన్ అంతా. సో తంబ్ బాగా ఇంపార్టెంట్ కాబట్టి పోస్టర్స్ లో అది. ఈ స్టోరీ మీరు చేయడానికి మీకు నచ్చిన పాయింట్ ఏంటి అని? అదే ఇందాక చెప్పిందే, కథ బాగుంటుంది డెఫినెట్ గా. కథ 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 మంచి కథ, నాకు మంచి కథ. యాక్చువల్లీ ఇది నేను ఒక క్రౌడ్ నుంచి విన్న క్వశ్చన్ మీకు చెప్తున్నాను, అంటే వాళ్ళు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సినిమా ప్రకారం చూసుకుంటే మీరు ముగ్గురు న్యాయవాదుల కింద వచ్చారు. ఒక క్యారెక్టర్ కాదు కదా, పోలీస్ క్యారెక్టర్లు ఇద్దరు ఉన్నారు. పోలీస్ డ్రెస్ లో ఎందుకు ప్రమోషన్స్ కి రాలేదని అడిగారు. సో పోలీస్ డ్రెస్ మనం రెడీ చేయాలండి ఫస్ట్, తర్వాత ఆయన రావాలి. వచ్చిన తర్వాత సముద్రగన్ గారి గురించి అలానే కాదు, ఇప్పుడు మీరు ముగ్గురు వేసుకున్నారు కదా. పోలీస్ అండి అంటే మెయిన్ క్యారెక్టర్ నాదే కదా. అంటే ఇప్పుడు మధ్యలో సెంటర్ లో కూర్చోబెట్టినట్టు నాదే క్యారెక్టర్ కదండి. సో నాది క్యారెక్టర్ అందరూ తప్పదు, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అందులో వచ్చామంతే. ప్రొడ్యూసర్ గారు సార్, ఇప్పుడు మీ సినిమా గురించి అందరూ మాట్లాడుతున్నారు, వింటున్నారు, మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనిపించినప్పుడు మీకు ఈ కథలో బాగా నచ్చింది ఏంటి? బేసిక్ గా నేను ఒక ఆడియన్స్ లెక్కనే విన్నాను. కథ చెప్పినప్పుడు క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి సస్పెన్స్ గా ఉంది. సో సాయి గారు, వినోద్ గారు అంతకుముందు ఎక్స్పీరియన్స్ చూసాం కాబట్టి, సో ఈ మూవీ నేను ఫస్ట్ ఇండస్ట్రీలో ఎంట్రీ అవుతున్నాను. ఒక గ్రాండ్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఈ మూవీ ద్వారా వచ్చిన. థ్యాంక్ యూ. సాయిరామ్ శంకర్, ఈ సినిమాలో విలన్ ఎవరో కనిపెడితే మీరే హీరో అని పెట్టారు. అంటే ఈ సినిమాలో హీరో లేరా? డెఫినెట్ గా ఆడియన్సే హీరో అండి, నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఆడియన్సే హీరో, అదే చెప్తున్నాం. మీరు విలన్ పట్టుకుంటే మీరే హీరో అని. అంటే ఈ సినిమాలో మీరు విలన్ గా యాక్ట్ చేస్తారని మీరు ఒప్పుకుంటున్నట్టు కదా? అదే నేనేమన్నాను, అదే చెప్పమంటున్నాను. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, అదే చెప్పి అదే రాయండి, మీకు 10,000 ఇచ్చేస్తాం. ఓకే. ఇంకోటి ఏంటంటే నేనింతలో మీరు ఒక అభిమానిగా యాక్ట్ చేస్తారు కదా, అలా ఈ సినిమా తర్వాత మీ అభిమానులు అలా చెప్పుకోవచ్చా ఈ సినిమా బాగుందని? అభిమాని నేనింత సినిమాలో మీరు ఒక అభిమానిగా సినిమా లవర్ గా యాక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మీ ఫ్యాన్స్ వచ్చి మా హీరో ఒక పథకం ప్రకారం వచ్చి విన్ అయ్యాడని చెప్పుకునేలా ఉంటుందా? 100% అండి. ఫస్ట్ నేను చెప్పుకుంటాను, ఈ సినిమా నాకు ఉపయోగపడిందని నేను చెప్పుకుంటాను. సో నాకు డెఫినెట్ గా మళ్ళీ మిమ్మల్ని ఫ్రీక్వెంట్ గా కలిసే అవకాశం ఇస్తుంది నాకు. సో అది ఇండస్ట్రీకి వచ్చి మీరు దాదాపు 25 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అంటే మరి కమ్బ్యాక్ అనుకోవచ్చా ఏంటి? ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి? సినిమా ఆల్రెడీ ఇంకా లైనప్ లో ఏమైనా ఉన్నాయి? ఇది కాకుండా లైనప్ లో ఉన్నాయి. హీరోగానే చేస్తున్నారు అంతే. ఇప్పుడు నేను కమిట్ అయింది మాత్రం అదే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో సాయి గారు, ఎలా ఉంది? సో బాగుంది, టీజర్ అంతా బాగుంది. సో అందరూ అన్ని అడిగేశారు కాబట్టి ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏమన్నా పూరి జగన్నాథ్ గారు వచ్చే అవకాశం ఉందా? అదే ఇప్పుడు ఈ షో కూడా చూడమని నేను అడిగాను, చూస్తాను. ఫస్ట్ షో చూపిద్దామని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనింతలో మీద ఒక ఇంటెన్స్ రోల్ ఉంది కదా, ఆ సినిమా తర్వాత మళ్ళీ పూరి గారి సినిమాల్లో కనిపించలేదు. ఇద్దరు కలిసి ఏమన్నా సినిమాలు చేసే అవకాశం ఉందా? ఏంటి అప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చారు అందులో, అలా ఎప్పుడైనా అవకాశం వస్తుందేమో తెలియదు నాకు. ప్లానింగ్ అయితే ఎప్పుడు లేదండి. అది కూడా ఈ క్యారెక్టర్ బాగుంటది, నువ్వు చేయరా
అన్నారు. చేసి మీ అబ్బాయి బాబాయ్ ఆకాష్ మీరు ఏదైనా కలిసి చేసే సినిమా? ఇప్పుడు ఆయన గొడవలు ఆయన ఉన్నాడు, నా గొడవలు సో ఇద్దరికి కొంచెం ఇప్పుడు మంచి సినిమా చేస్తున్నాడు. సో ఇద్దరికి కొంచెం మీరు అన్నట్టు వర్కౌట్ అయింది అనుకోండి, డెఫినెట్ గా కలిసి ప్లాన్ చేయాలి. నాకు కూడా ఉందండి. మీ ముగ్గురు కలిపి? ఏమో తెలియదు, నా చేతులు లేదు. ఓకే, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. రైట్.